సంతోష్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ తీస్తున్నాం. మీరు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలా వెళ్తే మనం చెంపాపేట్, కర్మన్ఘట్, ఎల్బీ నగర్ వైపు అలా వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి, చూసినారు కదా. అటు నాకు తెలిసి ఇక్కడ ఒక పిల్లర్ ఉంది కదా, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. కొంచెం ముందుకెళ్ళాక మీకు అక్కడ ఇట్లా టీ షేప్లో పిల్లర్ ఉంది కదా, అదంతా డౌన్ ర్యాంప్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటున్నా అండ్ మీ ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నా. ఇక్కడ యాద్గిరి థియేటర్ అని ఉంటుంది. ముందుకు వెళ్తే ఈ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ అక్కడ యాద్గిరి థియేటర్ దగ్గరలో స్టార్ట్ అవుతుంది. అటు సైడ్ ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ అయితే మనం ఈ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ నుండి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చలో వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ క్రాస్ రోడ్ని ప్రాపర్గా లుక్ వేసేయండి. నవంబర్ 25, 2025 సంవత్సరం. సరదాగా నడుస్తూ నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నా ఈ ఫ్లైఓవర్ని. అండ్ ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, ఇది కొత్తగా మనం చేస్తున్న వీడియోలు కాదు. ఒక బ్రో అన్నాడు, బ్రో కాంగ్రెస్ నుండి నీకు ఎన్ని డబ్బులు ముట్టినాయి అని కామెంట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో. బ్రో ఒకవేళ ఈ వీడియో చూస్తే నీకే. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మీరు రెగ్యులర్గా నా జర్నీ ఫాలో అయిన వాళ్ళకైతే అందరికీ అర్థమవుతుంది. రోడ్ల మీద గుంతలు ఉంటే గుంతలు తీస్తాం, హైవే మీద గుంతలు ఉన్నాయని చూపిస్తాం, సమస్యలు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తాం. అండ్ అభివృద్ధి జరిగితే అభివృద్ధి పనుల గురించి కూడా చెప్తాం. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న యూట్యూబ్ ఇండస్ట్రీలో 2018 నుంచి ఉన్న ఈ డెవలప్మెంట్ వీడియోస్ కూడా ఎన్నో ఇయర్స్ నుండి నేను చేస్తున్నా. చాలా ఛానల్స్లలో నేను వీడియోస్ పెట్టి ఆ తర్వాత నా అవసరాన్ని బట్టి, నా ఇష్టాన్ని బట్టి ఛానళ్ళు అమ్ముకుంటూ వస్తూ మళ్ళీ ఈ మధ్యలో ఈ ఛానల్లో వీడియోలు పెట్టడం జరుగుతుంది. అది స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ, అది తర్వాత విషయం. మనము ఏం చేసినా దానికి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు 100 కాదు 200% ఉంటారు. అదే బాయ్ చూడండి, మొత్తం బాహుబలి లెవెల్లో పైకి ఎక్కిండు. ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఏం లేవు, ఖాళీ ఎక్కేసిండు బాయ్. సో ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలా అటు సైడ్ డౌన్ ర్యాంప్ వెళ్తుంది అనుకుంటున్నా. బిహెచ్ఎల్కి వెళ్తుంది బస్సు. ఈ ఏరియా గురించి మనకు అంత ఎక్కువగా తెలియదు. ఈ మధ్యలోనే అంటే సుమారు ఒక లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి అనుకోవచ్చు, ఒక 1 year అవుతుంది. అప్పటి నుంచే ఈ ఏరియాకి మనము రెగ్యులర్గా వస్తున్నాము. ఎందుకొరకంటే మా అత్తగారు సైదాబాదే అన్నమాట. సో అందుకు ఖాళీ నడుస్తుండు బావి పైన. చలో అన్న వర్క్ చేస్తుండేమో, రెస్పెక్ట్ చేయాలి వర్క్కి. హ్యాట్స్ ఆఫ్, డేర్ ఉండాలి అలా పని చేయాలంటే. సో పాయింట్కి వచ్చేద్దాం. ఇక సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ మీద వీడియోలు తీయండి బ్రదర్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రో కామెంట్ చేసిండు. యాక్చువల్లీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎందుకో చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది నేను ఏదైతే చెప్పిన కామెంట్ ఉన్నది. బ్రో నేను అనుకున్నా, మీరు అనుకున్నారు, కోఇన్సిడెన్స్ కుదిరింది. అండ్ ఇంతకుముందు కూడా యూట్యూబ్ వీడియోల కింద కామెంట్ సెక్షన్లలో అడిగారు, అన్న సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ మీద వీడియోలు తీయండి అని. గతంలో తీసిన అండ్ ఎవ్రీ మంత్ నేను తీస్తుంటా అనమాట. ఎవ్రీ మంత్ అప్డేట్స్ అని 2023లో కూడా మనం వీడియోలు తీసినాం. ఇంకా ముందు కూడా తీసినాం, 2020లో కూడా తీసినాము. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ గురించి ఇప్పుడు వీడియోలు తీస్తే అంతా పెయిడ్ అని అనుకుంటున్నారు. పిల్లర్ టు పిల్లర్ వీడియోలు కూడా తీసినాం. ఇక అది వేరే విషయం అనుకోండి. ఈ పిల్లర్ నెంబర్స్ చూద్దామంటే ఎక్కడ కూడా పిల్లర్ నెంబర్లు కనబడతలే. సో పాయింట్ రోడ్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ హాఫ్ రోడ్ అయితే ఉన్నది, ఆ మధ్యలో రోడ్ ఏం లేదు అనుకోండి. మధ్యలో వీటన్నిటికీ స్పేస్ తీసుకున్నారు, పిల్లర్ ఉంది కాబట్టి అక్కడ. అండ్ ఇటు సైడ్ ఈ రోడ్ అంతా మామూలుగా లేదన్నమాట. జస్ట్ ఒక బస్సు పోతే కరెక్ట్ జూమ్ చేసి అదే 1xలో పెడుతున్నా, బస్సు పోతుంది చూడండి.
పక్కన ఒక 2 బండ్లు అంటే ఒక బండి పడుతుంది అంతే కరెక్ట్ పోవాలంటే. సో రోడ్లు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుందన్నప్పుడు రోడ్లు కంపల్సరీ ఆ రకంగా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. అన్న బ్రో వాళ్ళు పని చేస్తారు, నాకెందుకో అట్లా ఫ్లోలో వస్తే ఓకే, కానీ వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళని ప్రత్యేకించి చూపించాలనిపించదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళని వృత్తిని గౌరవించాలి, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొద్దు. చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా సైడ్కి ఈ పిల్లర్ ఎందుకొరకు అంటారు మీకు ఏమైనా తెలిసే కామెంట్ చేయండి. ఎక్కడ కూడా పిల్లర్ నెంబర్లు కనబడట్లేవు. చూడండి ఇక్కడ కనవాలి, ఇక్కడ కనవాలి, ఇక్కడ కనవాలి, ఇక్కడ కూడా కనవాలి. బట్ ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకు ఒక పిల్లర్ నెంబర్ కనబడ్డది, నెంబర్ 45, పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉన్నాం. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా తెలియజేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కొరకు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడో పూర్తి కావాలి. రకరకాల కారణాలు ఉన్నాయి. నేను కొన్ని తెలుసుకుంటే ఏంటంటే ఏదో ల్యాండ్కి సంబంధించిన విషయాలలో లేట్ అయ్యింది అని నేను విన్నా. ఎగ్జాక్ట్లీ రీజన్ అయితే నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇగో ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాయి. అండ్ ఇందాక ఒకటి గమనించిన అదేంటంటే పైన వెల్డింగ్ చేస్తారు కింద ప్రజలు నడుస్తున్నప్పుడే. ఇందాక నేను ఇక్కడనే బండి పార్క్ చేసి బ్యాక్ సైడ్ దాకా నడుచుకుంటూ వెళ్ళినా ధన్మని ఇట్లా మీద పడ్డది. దిస్ ఈజ్ నాట్ గుడ్, ఐ థింక్ సో. ఇదైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నా. ఇదిగోండి చూడండి పైన ఇప్పుడు మీకు వెల్డింగ్ చేసేది ఇప్పుడు చేస్తున్నారు, అదే. సో ఏమవుతుంది, ఫైర్ అనేది కింద పడుతుంటుంది. ఇట్ ఈస్ నాట్ సేఫ్. కాకపోతే వీళ్ళేమనుకుంటున్నారు, ఇటు మెయిన్ రోడ్ మీకే వెళ్తున్నారు కదా, ఇది సైడ్కి ఉంది కదా అని చేస్తున్నారని అనుకుంటున్నారేమో. బట్ ఇది రాత్రి పూటలో ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి, చూద్దాము. ఒకవేళ కొంచెం లాంగ్లో అటు నుంచి పోయినాక కనబడుతుందేమో. వెల్డింగే చేస్తారు, మనం ముందు హాయిగా పోవాలి. వీళ్ళు పని చేస్తారు కానీ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎవరి దగ్గర లేవు అని అయితే నాకు కనిపిస్తుంది కళ్ళకైతే. ఇదిగోండి ఇట్లా పిల్లర్ నెంబర్ 43 దగ్గరికి వచ్చినాం. ఇలా సైడ్కి ఒక పిల్లర్ ఉంది, మధ్యలో ఒక పిల్లర్ ఉంది. ఓకే, ఇట్లా జాయింట్ అవుతుందేమో ఇవి రెండు. ఆ పిల్లర్ నుండి ఓ అమ్మనే ఇదిగోండి కింద ఇలా వెళ్తూనే ఉన్నాయి వెహికల్స్. పైన వాళ్ళు అలా తాడ్ల సహాయంతో రాడ్లు తీసుకుంటారు. నేనైతే ఇది రాత్రిపూట చేస్తే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. అందరు ఇంపార్టెంటే, వర్క్ చేసే వాళ్ళు ఇంపార్టెంటే, కింద ఉండే వాళ్ళు ఇంపార్టెంటే. ఇక్కడ కింద షెడ్ వేసి ఉంచున్నారు. ఈ షెడ్ లోపల మేబీ ఏమన్నా వస్తువులు పెడుతుండొచ్చు అనుకుంటున్నా. ఏదో డస్ట్ లాంటిది ఉంది మనకు కనిపిస్తుంది లైట్గా. ఇదిగోండి కనిపిస్తుందా ఫైర్ మీకు? కనబడదా ఇంతకి? పైన వర్క్ జరుగుతుంది. ఈ రేకులు లాంటి, నేనైతే రేకులు అంటున్నా, వాటిని ఏమంటారు నాకు తెలియదు. ఈ స్టీల్ ప్లేట్లు అయితే ప్లేస్ చేస్తున్నారు. అగో భయ్యా ఉన్నాడు ఆడ. సో నేను ఇందాక ఈడనే బండి పెట్టిన, ఈడనే ఉంది ఇప్పటికి కూడా నా బండి అనుకోండి. వెల్డింగ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ ద డే టైం. పబ్లిక్ క్రౌడ్ లేనప్పుడు చేయడమే కరెక్ట్. ఇదిగోండి ఈ బిల్డింగ్ చూడండి మొత్తం. ఒకసారి వైడ్ వెళ్తుంది, ఒకసారి 1x వెళ్తుంది, ఒకసారి 2x వెళ్తుంది. అంటే ఆబ్జెక్టు సబ్జెక్టు వీటన్నిటిని బట్టి కెమెరా యాంగిల్ మారుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడి వరకు వెళ్దాం అనేది నేను ఆలోచిస్తున్నా. ఇదంతా అయితే వర్క్ జరుగుతుంది. మీకు ఎవరికైనా గుర్తుందా ఎగ్జాక్ట్లీ ఈ స్టీల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది ఏ ఇయర్లో అండ్ డేట్ కూడా? ఇదిగోండి ఈ బ్రో చూడండి ఎట్లా వర్క్ చేస్తుండు. మ్యాక్సిమం జూమ్ లాగుతా.
అన్న తాడు పట్టుకుండు, అన్నకి కట్టిండు తాడు, ఆ పైన తాడుకేం లాగుతుండు. హ్యాట్స్ ఆఫ్ భయ్యా మీ పనికి. అసలు బా వేరుండాలి ఆ పని చేయాలంటే. ఏదో సామెత ఉంటుంది అబ్బా, పొట్ట కోసం కోటి తిప్పల ఏదో ఉంటుంది. ఇది ధోబీ ఘాట్ అంటారు అనుకుంటా. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ధోబీ ఘాట్ ఏరియానే, ఇటు సైడ్ వెళ్తే ఏదో బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంటుంది రైట్ సైడు, కెనరా బ్యాంక్. ఇంకా ఈ చుట్టుపక్కల ఏరియాలలో దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే కొంచెం డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. శ్రీ బాలాజీ ఫుడ్ కార్నర్, షవర్మా 80 రూపాయలట. ఓ మై గాడ్, ఇలా షాప్ ప్రమోషన్ కూడా అయిపోయింది పనిలో పని. 412 మాల్ MGBS 412 మాల్ MGBS ధోబీ ఘాట్. అక్కడ రాసింది భయ్య, చూపియాల మీకు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ధోబీ ఘాట్ అడ్డా. అరే అన్న ఇదేమో చేస్తుండే ఈడ. అదంతా సిమెంట్ కలుపుతారు కదా, అందులో కలిపి తీసుకొని వెళ్తున్నారు. ఓ తీసుకొని వెళ్ళట్లే, ఆడనే పోస్తారు. నేను తీసుకొని వెళ్తారు అనుకున్నా. మొత్తం మీరు చూడండి, మొత్తం పీకులు ఉన్నాయి ఆడ. మార్కెట్లో రోడ్డు మీదకి వచ్చి కెమెరా పట్టుకుంటే ఎంతమంది చూస్తారు తెలుసా? కొంతమంది అనుమానంతో చూస్తారు, కొంతమంది ఆశ్చర్యంతో చూస్తారు, కొంతమంది ఆనందంతో చూస్తారు, కొంతమంది అసలు వీడు ఎందుకు వీడియోలు తీస్తుండు అని ఒక టెన్షన్తో చూస్తుంటారు. ఈ సైడ్నే వర్క్ జరుగుతుంది. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వర్క్ జరుగుతుంది. అండ్ కొంతమంది వచ్చి ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మన దగ్గర సాలిడ్ రీజన్లు ఉంటాయి, వాటి గురించి మనం ఏం పెద్దగా పట్టించుకోమనుకోండి. ఇదిగోండి ఈ రోడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఫస్ట్ రోడ్ వేస్తే అయిపోతుందేమో అని నా ఒపీనియన్. మీరేమంటారు? మీరు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు సైదాబాద్, సంతోష్ నగర్ ప్రజలు కామెంట్ చేయండి. ఆ రోడ్డు మాత్రం మామూలుగా లేదు. నాకైతే సడన్గా మా ఉప్పల్ రోడ్డు గుర్తొచ్చినాయి. బ్రో కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చిరని అడిగినావు కదా బ్రో. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తే గుంతలు రోడ్లు బాగాలేవని ఎందుకు చూపిస్తా బ్రో? మొత్తం ఈడ బాగుంటే ఆడనే చూపిస్తా కదా. కమెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి బ్రదర్. మనకున్న ఫాలోవర్స్ ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో, మనకు ఉన్న సబ్స్క్రైబర్లు ఎంత యూట్యూబ్లో, మనకెందుకు ఇస్తారు బ్రో డబ్బులు? ఒకవేళ అలా ఇచ్చిన మనం ఏ పార్టీకి టైప్ కాం, మనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల మీద. మన పని ఏందో మనది. ఇప్పుడు నాకు ఇది నచ్చుతుంది, కంటెంట్ చేస్తా, దాని మీద నాకు నచ్చదు అప్పుడు నేను ఆపేస్తా. అట్లా చాలాసార్లు తీసిన ఆపేసిన రకరకాలుగా ఉన్నాయి. నేను టాలీవుడ్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తీసిన, ఇంటర్వ్యూలు చేసినాము, బిగ్ బాస్ కంటెంట్ చేసినాం, పబ్లిక్ టాకులు చేసినాం, పొలిటికల్ అప్పుడు పబ్లిక్ టాక్ చేసినాము. రకరకాల మన ఇంట్రెస్ట్ మారుతుంటుంది. బట్ ఒకటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి, యూట్యూబ్లో వీడియోస్ చేయడం, వ్లాగ్స్ తీయడం. ట్రావెలింగ్ వీడియోలు తీసిన, బట్ మనం ఎప్పుడు రికగ్నైజ్ కావాలి వాటితోటి. మేము బోలెడన్ని ప్లేసులు తిరిగినాం, జనరల్లో తిరిగినాము. అది పెద్ద స్టోరీ లేని ట్రావెలింగ్ గురించి ఒక్కొక్కసారి చెప్తా. సో మనము 34వ పిల్లర్ దాకా వచ్చినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ నేను ఏమంటారు మండి ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. ఒకరోజు వీలైతే ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తా. మాదన్నపేట మండి, ఎస్ ఇది మాదన్నపేట మండి ఇదంతా. ఒక్కసారి బ్యాక్ లుక్ ఇద్దాం. నేను కొంచెం ముందుకెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా.
ఇక్కడ ఈ బిల్డింగ్ని కూడా కూలగొడుతున్నారు, సగం కూలిపోయింది. పిల్లర్ నెంబర్ 33, మనకు అక్కడ పిల్లర్ నెంబర్ 45 కనబడ్డది, ఇక్కడ 33, 32 వీటి మీద పిల్లర్ల నెంబర్లు ఉన్నాయి. ఇదిగోండి. ఇదే లోపలనే మాదన్నపేట మండి. ఈ బిల్డింగ్ కూల్ చేస్తున్నారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 32 పిల్లర్ దాకా అయితే మీకు చూపించిన సంతోష్ నగర్ క్రాస్ రోడ్ నుండి. దీని తర్వాతది అండ్ ఆ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ కంటే ముందున్నది ఇంకా వీడియోస్ వస్తుంటాయి, అందులో చూపిస్తా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ డేట్ టైము కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినా, మళ్ళీ ఎండింగ్లో టైం చూపిస్తున్నా మీకు, ఓకేనా? అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా మన దృష్టికి తీసుకురండి. డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి, ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి నుంచి ఫేస్ చూపించలే అని అట్లా కెమెరా ఆన్ చేసి ఫేస్ చూపిస్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం తీసుకొని వీడియో చూసినందుకు.